అందరికీ నమస్కారం. లియోనల్ మెస్సీ మన భారతదేశం అంతా కొద్ది రోజులుగా ఆ పేరు మారుమ్రోగుతోంది. నిన్న హైదరాబాద్ మన ఉప్పల్ స్టేడియంలో మన రేవంత్ రెడ్డి గారు, మెస్సీ ఇద్దరు కలిపి ఆడారు. రాహుల్ గాంధీ చూశాడు, అంత హ్యాపీ. ఓవరాల్గా అన్నప్పుడు ఇక్కడ మెస్సీకి సంబంధించి చాలామందికి తెలియంది. గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ జీహెచ్డి అనే దానితో ఇబ్బంది పడుతూ చిన్నప్పుడు ఈ మెస్సీ ఓ రకంగా కాళ్ళకి డైలీ ఇంజక్షన్ చేయించుకునే రోజులు ఉన్నాయి. అటువంటి అతను ఆ కాళ్ళతోనే మ్యాజిక్ ఫుట్బాల్కి సంబంధించి అర్జెంటీనా అతనిది. అక్కడ భాష వచ్చేసి స్పానిష్, బట్ లిటిల్ బిట్ ఇటలీకి సంబంధించి మిక్స్ అయి ఉంటుంది అన్నట్టు. ఒరిజినల్ స్పెయిన్లో మాట్లాడే స్పానిష్ వేరులా ఉంటుంది, ఇక్కడది వేరు ఉంటుంది. లైక్ ఎలాగంటే మన హైదరాబాద్లో మాట్లాడే హిందీ ఒకలాగా, ముంబైలో మాట్లాడే హిందీ ఒకలాగా ఉన్నట్టు. సో విషయం నేను చెప్పాల్సుకుంది ఏంటంటే, చిన్నప్పుడు అంత భయంకరమైనటువంటి హెల్త్ ప్రాబ్లం ఉండి కూడా దానిని ఓవర్కమ్ చేసి ఏంటి అద్భుతాలు చేస్తున్నాడు ఈ మెస్సీ. ఈ మెస్సీకి నేను మీరు అబ్జర్వ్ చేస్తే హైదరాబాద్ స్టేడియంలో అతను మాట్లాడినప్పుడు చాలామందికి అది అర్థం కాదు. ఎందుకది ఇంగ్లీష్ కాదు, స్పానిష్. అతను 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అర్జెంటీనాలో స్పానిషే, తర్వాత స్పెయిన్లో కూడా స్పానిషే. స్పెయిన్కి వలస వెళ్ళారు, అక్కడే ట్రీట్మెంటు, అక్కడే చదువుకోవటం, అక్కడ అన్ని నేర్చుకోవటం. ఆ తర్వాత మరలా అర్జెంటీనా రావటం, అర్జెంటీనాలో తరఫున ఫుట్బాల్ ఆడటం, ఈలోపు ఎన్నెన్నో గేములు గెలిచాడు. బట్ కోఫా అమెరికాది అంటారు అది కానీ, ఫీఫా వరల్డ్ కప్ కానీ లైక్ కలగానే ఉన్నటువంటి మూమెంట్లో అతను క్లబ్బులకి బాగా ఆడుతున్నాడు, బట్ బయట మాత్రం అనుకునే వేళ ప్రిఫరెన్స్ ఇవ్వలేకపోతున్నప్పుడు 2016 ఐ థింక్ దానికి ముందు రిటైర్మెంట్ కూడా ప్రాక్టీస్ వెళ్ళిపోయాడు. బట్ అగైన్ రా అన్నప్పుడు 2021 కోఫా అమెరికా కప్ గెలిచాడు, 2022 ఫీఫా వరల్డ్ కప్ కూడా గెలిచున్నాడు. అంటే ఈ వీడియోస్ నేను చెప్పదలుచుకుని ఏంటనే కదా, ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందుల కన్నా, ఆ కష్టాల కన్నా నీ గోల్ అనేది ఉందే, నీ లక్ష్యం అనేది ఉందే, అది కనుక బలమైందనుకో, ఈ ఇబ్బందులు ఉన్నాయే ఇవి నీకు బలాన్ని ఇస్తాయి. క్రైసిస్లో ఆపర్చునిటీ ఎత్తుకోవటం అంటారు, అలా ఇతను చేశాడు. అండ్ సంపాదించిన డబ్బుని అధిక మొత్తం చారిటీగా ఖర్చు పెడుతుంటాడు. లియో మెస్సీ ఫౌండేషన్ అన్నట్టు ఉంది. ఈవెన్ యూనిసెఫ్ అంబాసిడర్ కూడా ఉన్నాడు అతను. ఓకే, ఎక్కువగా పిల్లలకి వ్యాక్సిన్లు, వైద్య సాయం, తన దగ్గర నాకు తెలిసి 9,000 కోట్లు ఏమో వర్తుంది డబ్బు. అయినా కానీ అందులో ఎక్కువ చారిటీకి ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ గోట్ చారిటీ యాక్టివిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన తర్వాత డీటెయిల్గా ఇస్తాను. ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అయ్యా జగన్మోహన్ రెడ్డి గతంలో నేను చెప్పను, ఇప్పుడు కూడా చెప్తున్నా, మాతృభాషను సంపాదకుని నీలాంటి మూర్ఖులు ఉన్నంతకాలం, ఓకేనా, నిజం ఏంటో ప్రపంచానికి తెలియదు. నిజం ఏంటి నేను చెప్పదలుచుకున్న నిజం, కొరియా, చైనా, జపాన్, రష్యా, ఇదిగో ఇప్పుడు ఈ అర్జెంటీనా, బ్రెజిల్, ఇలా మీరు మొత్తం తీయండి. వీళ్ళల్లో చాలామందికి ఇంగ్లీష్ రాదు, కానీ అమెరికా ఇంగ్లీష్ అనుకుందాం, జపాన్ ఏంటి మరి, చైనా ఏంటి మరి, కొరియా ఏంటి మరి, టెక్నాలజీలో దూసుకుపాలా, డబ్బు పరంగా ఏ రేంజ్లో ఉన్నారు అసలు వాళ్ళు. కారణం నువ్వు చేసే పని మీద నీకు డెడికేషన్ ఉండాలి, చేసే పనిలో నీ గ్రూప్ ఉండాలి, నీకున్న స్కిల్స్లో నువ్వు నిష్ణాతుడివే ఉండాలి. అదే నువ్వు గొప్పగా మార్చింది. మన దౌర్భాగ్యం, మన దరిద్రం, భారతదేశం అనేది ప్రపంచవ్యాప్తంగా తెలుగు మాట్లాడే వారికి ఉన్నటువంటి దిక్కుమైన అలవాటు ఉంటుంది. ఇదేంటంటే పరభాషలు ముద్దు, సొంత భాష వద్దు. అంటే ఇదిగో కన్న తల్లి వద్దు, పెళ్ళం ప్రియురాలు ముద్దు. నా చిన్నప్పుడు నేను చూస్తుండేవాడిని, ఓవర్ యాక్షన్ చేస్తూ ఆ హిందీ సీరియల్ చూస్తూ, తమిళ సీరియల్ చూస్తూ అందులో మాట్లాడుతూ డైలాగులు కొట్టేవాళ్ళు. అంతెందుకు మనం కూడా హ్యాపీ పొంగల్, ఏంది హ్యాపీ పొంగల్, పొంగల్ అంటే వాడికి తమిళ వాడిది, మన సంక్రాంతి కదా, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. కానీ నేను చెప్పదలుచుకున్న మెయిన్ ఇందులో ఏంటంటే, మాతృభాషను చంపకండి. నిన్న మెస్సీ చూడండి, వరల్డ్ వైడ్ అతను ఇంటర్నేషనల్గా ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి, బట్ ఇప్పటికీ తన మాతృభాషను ప్రేమిస్తాడు. ఇంగ్లీష్ అర్థమైంది, బట్ ఫ్లూయెంట్గా మాట్లాడలేడు. నేను అదే అంటాను, ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్పులేదండి, నేనేమనను, బట్ తెలుగును వద్దని ఇంగ్లీష్ మాత్రమే కావాలని చెప్పేసి ఇప్పుడున్న జనరేషన్ స్కూళ్ళల్లో బయట ఇంగ్లీష్ 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 అంటూ తెలుగును మర్చిపోతున్నారు, తెలుగు మాట్లాడతారు, తెలుగు చదవటం లేదు. అరే అలా గనక మీరు ఉంటే దేనికి పనికిరాకుండా పోతారు, ఇదైతే నిజంరా. మాతృభాషలో గనక నువ్వు గనక నీకు గనక గ్రిప్పు లేకపోతే, మాతృభాషలో నీకు మాట్లాడటం రాకపోయినా, చదవడం రాకపోయినా, నువ్వు దేనికి పనికిరావు, ఇదైతే నిజం. రాసి పెట్టుకోండి, అమ్మాయిలైనా అబ్బాయిలైనా రాసి పెట్టుకోండి. ఇక్కడి నుంచే మీ పిల్లలకి చక్కగా మన తెలుగులో మాట్లాడటం, రాయటం, చదవటం నేర్పండి. మన కథలు మొత్తం చక్కగా చెప్పండి, మీరైనా లేదా వాళ్ళకైనా ఇవ్వండి. భగవద్గీత మాత్రం 100% డైలీ ఒక పేజీని చదివేలాగా ప్రోత్సహించండి. అద్భుతాలు చేస్తారు వాళ్ళు.
తెలుగులో ప్రపంచంలో ఎక్కడైనా సరే దూసుకుపోగలరు. మెస్సీకి సంబంధించి నేను చెప్పదలుచుకున్నది కూడా స్టార్టింగ్ చెప్పాను, ఇప్పుడు కూడా మరలా చెప్తున్నా. మీకైనా నాకైనా ఎవరికైనా కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఎన్నైనా ఉంటాయి, వాటి వెనక ఓవర్కమ్ చేయగలం ఎప్పుడురా బాబు అంటే మన లక్ష్యం అనేది ఉంది చూసారా, అది దీనికన్నా గొప్పదని మనం తెలుసుకున్నప్పుడు మాత్రం సాధ్యం. గుర్తుంచుకోండి. ఇక మెస్సీకి సంబంధించి మరలా చెప్తున్నా, అతను కోల్కతాలో చాలాసార్లు ఇబ్బంది పడ్డాడు, సాల్ట్ లేక్ స్టేడియంలో ఎక్కడో. బట్ ఏడుకు వచ్చాక ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఆ రకంగా అతనికి వెల్కమ్ చెప్పారు. రేవంత్ రెడ్డి అండ్ మన డీజీపీ గారు, ఐ థింక్ శివధర్ రెడ్డి గారు, వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా అంతా మెయింటైన్ చేస్తున్నారు. దానివల్ల మెస్సీ మనసుని మనం గెలుచుకున్నాం. అదే ఆయన చెప్పడం ట్రై చేసిన ఇంగ్లీష్లో, బట్ వాళ్ళగాక స్పానిష్లో చెప్పాడు, ఆయన మాతృభాషలో చెప్పాడు. మరలా చెప్తున్నాననే ఇదే ఏది నీకు ఎక్కడ అద్భుతమైన ఆతిథ్యం దొరికినా, నువ్వు అసలు ఊహించండి నువ్వు సాధించిన ఆ క్షణాలు నువ్వు మాతృభాషలో పలికే మాటలు ఉంటాయే, అది మనసు నుంచి మాత్రం వస్తాయి. బొక్కలో వేరే పదాలు మాటలు భాష ఉంటే చూసారా, ఏదైనా ఆర్టిఫిషియల్ ఆ క్షణానికి అన్నట్టు. నిన్న మీరంతా కూడా నా మనసును గెలిచారు, పులకించిపోతున్నాను నేను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మిగతా వాళ్ళందరికీ నా ధన్యవాదాలు అని చెప్పినాడు, అంతే సింపుల్గా. సో వీడియో ఇంట్రెస్ట్ మీకు అర్థమైంది కదా. జగన్ కానీ చంద్రబాబు కానీ ఎవరైనా కానీ నేను ఓపెన్గానే అంటున్నా, తెలుగుని చంపాలి, ఇంగ్లీష్ని నేర్చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ద్రోహులే. ఇంగ్లీష్ నేర్చుకో తప్పులా, హిందీ నేర్చుకో తప్పులా, తెలుగులో మాట్లాడటం, తెలుగులో రాయటం, తెలుగులో చదవటం రాకపోవటం ఫ్యాషన్ అంటే కనుక ఉంటే సంక నాగిపోతారు, సర్వనాశనం అయిపోతారు. ఇదైతే నేను ఓపెన్గా మాట్లాడతాను. మాతృభాష అన్నది ఎంత ముఖ్యమో మన పూర్వీకులను మీరు కనుక గమనిస్తే మీకు తెలుస్తుంది. ఈరోజు మనం వరల్డ్ వైడ్ అన్నప్పుడు ఎవరినైతే గొప్పగా చెప్పుకుంటూ ఉన్నాము, వాళ్ళ ముందు వాళ్ళ మాతృభాషలో ఎక్స్పర్ట్స్ అయిన తర్వాత వరల్డ్ వైడ్ ద బెస్ట్ అన్నట్టుగా ఉన్నారు. ఒక ఐన్స్టీన్, ఒక ఆల్బర్ట్ ఎడిసన్, వివేకానంద, గాంధీ, పటేల్, ఇలా చెప్పుకుంటూ పోతే మన వాళ్ళు భాష చదువులు చదివిన వాళ్ళు కానీ, అంబేద్కర్, ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు మాతృభాషలో గొప్ప. ఎందుకంటే సర్వపల్లి రాధాకృష్ణ గారు ఉన్నారు కదా, అద్భుతంగా మాతృభాషలో అవగాహన ఉందండి. మన తెలుగు వాడతాం, తమిళనాడు వాడు తమిళం వాడవచ్చు. ఇలా చెప్పుకుంటే మోక్షవాణి విశ్వేశ్వరయ్య కన్నడం ఆయన తెలుగు వాడచ్చు బాగానే, అండ్ ఇంగ్లీష్లో ఎక్స్పర్ట్ అసలు ఆయన. సో మన వాళ్ళు ఎవరైతే ఇంగ్లీష్లో ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళు తెలుగులో ఎక్స్పర్ట్స్ ఫస్ట్ అసలు. అండ్ వేరే భాషలో అనుకున్నా సరే, తమిళంలో అసలు మామూలు ఎనర్జీ కదా బాబు అసలు వాళ్ళదైతే. తమిళంలో నిష్ణ అసలు అద్భుతమైన పాండిత్యం వాళ్ళ సొంతం. మళ్ళీ ఆంగ్లంలో దూసుకెళ్ళిపోతారు వాళ్ళు. సో వీడియో కండిషన్ మీకు అర్థమైందా? మీ మాతృభాషలో మీరు ఎప్పుడు గొప్పగా ఉండండి, పరభాషలో ఆబ్వియస్లీ లీడర్గానే అవుతారు, మాస్టర్గానే ముందుకెళ్తారు. దానికోసమే ఈ యొక్క వీడియో. ఏదో 2 నిమిషాలు చెప్పి క్లోజ్ చేద్దాం, బట్ అన్ని కలగలిపి ఇందులోనే చెప్పేశారు. మెస్సీ కాళ్ళకు సంబంధించి ఎన్నో రకాల ఇబ్బంది పడే చిన్నప్పుడు, గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ ద్వారా, బట్ ఓవర్కమ్ చేసి ఈరోజు వరల్డ్ వైడ్ కోట్ల మంది అతనికి ఫ్యాన్స్. అంతమంది ఫ్యాన్స్ ఉన్నా, 100 కోట్లు కాదు 1000 కోట్ల వ్యాపారాలు ఉన్నా, అతనికి ఇప్పటికీ ఫ్లూయెన్స్ అంటే మాతృభాషలోనే వస్తుంది. మాతృభాషలోనే అన్ని కూడా హ్యాండిల్ చేస్తుంటే మహా అయితే పక్కన ట్రాన్స్లేటర్ పెట్టుకుంటాడు. నేను మొన్న ఐ థింక్ ఉస్మాన్ ఇన్వెస్టర్స్ అని రేవంత్ రెడ్డి ఇదే అన్నాడు, ఇంగ్లీషు నాకు వస్తుందయ్యా, మరీ రేంజ్లో ఇది చేయాలంటే నేను ముఖ్యమంత్రిని ఇది రెస్టారెంట్లో పెట్టుకుంటా, వాళ్ళు ట్రాన్స్లేట్ చేస్తారన్నాడు. ఇదే సార్ నేను కూడా చెప్పాను, నేను కూడా ఇదే నమ్ముతా. ఓకేనా? మాతృభాష గొప్పతనం మీరు తెలుసుకుంటే, మాతృభాష మీద మీకు కనుక పట్టు కనుక ఉన్నట్టయితే మీరు అనుకున్నది సాధిస్తారు, ఏదైనా సరే ఓవర్కమ్ చేస్తారు. గుర్తుంచుకోండి, మాతృభాష గొప్పతనం చెప్పడం కోసం మెస్సీకి సంబంధించి చిన్నప్పుడు ఉన్నటువంటి గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ చెప్తూ దాన్ని ఎలా ఓవర్కమ్ చేశాడు అనేది చెప్తూ ఈ వీడియోని ఈరోజు ఇస్తుంది. వీకెండ్ స్పెషల్గా అనుకోండి, అందరికీ షేర్ చేయండి.